5 సంవత్సరాల పదవీ కాలంలో చేగుంట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని ఏ గ్రామంలో కూడా నీటి సమస్య రాకుండా చూసుకోవడం జరిగిందని మండలంలోని అన్ని గ్రామాల్లో సుమారు 7 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పరచడం జరిగిందని అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఎంపీపీ మాస్టర్ల శ్రీనివాస్ కృతజ్ఞత తెలిపారు. నేటితో ఎంపీటీసీ పదవీ కాలం ముగిసినందున నేడు చేగుంట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ మాస్టర్ల శ్రీనివాస్ అధ్యక్షతన మండలంలోని ఎంపీటీసీలను శాల్వా పూలమాలలతో పాటు మెమంటలతో ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరికి నాయకులు, అధికారులు, సిబ్బంది అందరూ కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభుత్వ పథకాలు ఏవైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా ముందుకు వెళ్తేనే సాధ్యం. కాబట్టి అది ఈ చేగుంట మండలంలో చాలా చక్కటి వాతావరణం ఉంది. ఏ గ్రామానికి వెళ్ళినా, మండలంలో అయినా కానీ, అంటే మీరందరినీ చూస్తున్నారు. ఎందుకంటే అన్ని పార్టీల వాళ్ళు కూడా ఒక్కటిగా ఉండి అసలు ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా 5 సంవత్సరాల కాలాన్ని మీరు దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మరి ఇక్కడ మన జిల్లాలోనే మంచి మండల ప్రజా పరిషత్ మంచి భవనం ఉంది. నేను పనిచేసిన కామారెడ్డిలో కూడా మొట్టమొదటిగా ఇదే మోడల్ బిల్డింగ్, నేను మొన్న రీసెంట్గా వచ్చిన దోమకొండలో కూడా సేమ్ భవనం. మరి చేగుంటలో ఎలా ఉంటుంది అంటే ఇంకా అంతకంటే కూడా మంచి భవనం, చక్కటి భవనం ఉంది. అదేవిధంగా అన్ని ప్రభుత్వ భవనాలు కూడా ఒకటే ప్రాంగణంలో ఉండడం కూడా చాలా ఇది గ్రేట్గా మనం ఫీల్ కావాలి. మరి మీకు కూడా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల పీరియడ్ తర్వాత ఇంకా చక్కటి భవిష్యత్తు ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో లేదా ఇంకా మిగతా ఎన్నికలలో కూడా మీరు మంచి పదవులు పొందాలని కోరుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, సిబ్బందికి, మరి పాత్రికేయ మిత్రులకు, మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఏ విధంగా ఎప్పుడు లేని విధంగా మన గతంలో 2 సంవత్సరాలు కానీ కూడా మనం గతం కంటే మనమే ఎక్కువ పనిచేసినామని నేనైతే భావిస్తూ ప్రతి ఊర్లోనూ సీసీ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, స్కూల్ బిల్డింగ్లో కానీ, ఏమైనా ఇన్కంప్లీటెడ్ ఉన్న బిల్డింగ్స్ కానీ, అలాగే విద్యార్థులకు ముందుగా ఎక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉందో నా దృష్టికి తెలిసిన వెంటనే వాళ్ళకు వాటర్ ప్రాబ్లం తీర్చడం కానీ, మరి అన్ని రంగాలలో ఈ 5 సంవత్సరాలు ముందుండి మరి ముందుకు పోయి ముందుకు నడిపించినందుకు మీరందరూ నా వెనుకుండి వెళ్ళినందుకు, అలాగే ఎంపీటీసీలకు, ఎంపీడీఓ గారికి ప్రత్యేకంగా సారీ మర్చిపోయినా అందుకోసమే రేల్ కుమార్ సార్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. నిజంగా కూడా చాలా మంచి వ్యక్తి సార్. ఏ టైంలో కానీ ఎక్కడ ఎవరికి ఆపద వచ్చినా కానీ సార్ నిజంగా ముందుండి ఆయన సేవలు అందిస్తాడు. ఆయనకి మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి 5 సంవత్సరాలలో ఏపీఓ మేడం గారికి కూడా 5 సంవత్సరాల్లో మా అందరికి బాగా దగ్గర ఉన్న వ్యక్తి విజయ్ కుమార్. అందరు కూడా ఈ 5 సంవత్సరాలు నాకు తోడ్పడి మండలంలో నాకు మంచి పేరు వచ్చేలాగా మీరందరూ సహకరించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా తరఫున కానీ, ఎంపీటీసీల తరఫున కానీ ఎలాంటి చిన్న భేదాభిప్రాయాలు మీ ద్వారా నేను ఏదైనా అడిగినా, నేను చెప్పినా, ఏదైనా కోపమైనా మమ్మల్ని క్షమించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. నాకు తెలిసి నేను ఒకటి చేశాను. 5 సంవత్సరాల్లో నాకు ఒక బాధాకరంగా ఉన్న విషయం ఒకటే, అంటే నా ఎదుటి వ్యక్తి ఒక సర్పంచ్ పోటీతత్వంతో నేను రాణి మేడంను విషయంలో చిన్న పొరపాటు చేశాను. ఈ సభాముఖంగా రాణి మేడం నేను అనుకుంటున్నాను, నా మనసులో ఉంది కాబట్టి, మనసులో ఉన్న చెప్పుకుంటే బాధ అనేది పోతుంది కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. మీకు ఈ పదవీ కాలం అయిపోయినా కానీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా
మీకు మళ్ళీ కొత్త సర్పంచ్లు కొత్త ఎంపీటీసీలు వచ్చేంత వరకు కూడా మీ అందరికీ మేము వెన్నంటూ ఉండి ఒక అన్నలాగా ఉండి మీరు ఎప్పుడు ఫోన్ చేసినా మేము స్పందిస్తామని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మమ్మల్ని అలాగే స్వీకరించి గౌరవించాలని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు పిఆర్ఏఈ గారు కూడా మాకు చాలా బాగా సహకరించారు. మరి ప్రతి ఒక్క అధికారి కూడా ఎంఆర్ఓ ఎంబీడీఓ అందరూ కూడా ప్రతి ఒక్కరు పోలీస్ డిపార్ట్మెంట్ మరి ప్రతి ఒక్కరు కూడా మాకు ప్రతి 5 సంవత్సరాల్లో మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి మాకు ఈ స్థాయిలో ఉంచిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చేయడం వల్ల చాలా గర్వంగా ఉంది. మళ్ళీ అలాగే వయసులలో కూడా చాలా తక్కువ బయటకు రావడం అంటే, అందులో మరి రాజకీయం అంటే ఇంకా చాలా గర్వంగా ఉంది నాకు. అలాగే ఎంపీసీ మాస్టర్ శ్రీరామ్ అంటే చాలా భయము. అలాంటిది 5 సంవత్సరాలు ఒక అక్కగా భావించి అన్ని రంగాలలో కానీ నన్ను ముందంటూ ఉంచి నన్ను ఒక అక్కగా భావించి అన్ని మీటింగ్లో కానీ అన్ని సభలో నన్ను ముందుగా ఉంచి నడిపినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మండలం మొత్తము సీనన్న వచ్చినది మన ఏ భవనమైన అన్న వల్లనే సులభమైంది. అన్ని రంగాల్లో చాలా కష్టమైన ఇష్టంగా చేసి అందుకు చాలా గర్వంగా ఉంది. సీనన్నకు కృతజ్ఞత చెప్తున్నాను. ఈ సమావేశానికి మేము 5 సంవత్సరాలు చూస్తుండగానే పూర్తవుతున్నటువంటి మా పదవులకు వీడుకోలు సమావేశం నిర్వహిస్తున్నటువంటి మన అధ్యక్షుడు ఎంపీపీ గారికి, ఎంపీడీఓ గారికి, మిత్రులు నా తోటి ఎంపీటీసీలకు, పంచాయతీ కార్యదర్శులకు మరియు పత్రికా విలేకరులకు, మన మండల ఆఫీసర్లకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మేము ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాలు పూర్తవుతుంది. మేము ఏ పార్టీలో ఉన్నా కానీ మేము రెబల్ పార్టీలో గెలిచి 9 మంది ఎంపీటీసీలను కొలువు తీరిన, వేరే పార్టీ నుంచి ఏ పార్టీలో ఉన్నా కానీ అందరం ఎంపీటీసీలను కలుసుకొని నడుచుకొని ఇప్పటి వరకు 5 సంవత్సరాలలో మా అధ్యక్షుల వారు దాదాపు నేను తెలుసుకున్న ప్రతి మండలంలో ఎన్నో గ్రూపులు ఉంటాయి. ప్రతి మండలంలో అన్ని పార్టీలు అన్ని ఎంపీటీసీలు ఉండరు. అట్లా కాకుండా ఏ పార్టీలో ఉన్నా కానీ ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీటీసీ అని కాకుండా అందరినీ కలుపుకోపోయి అందరితో బాగా ఉండి, కాబట్టి అన్నకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు కూడా సహకరించిండు. మేము పంచాయతీ కార్యదర్శులు కూడా మాకు ప్రతి ప్రోగ్రాంకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి నా ఎంపీటీసీ వల్ల 3 గ్రామాలు ఉంటాయి, 3 జీపీలు ఉంటాయి, వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ప్రతి ప్రోగ్రాంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సర్పంచ్కి కార్యదర్శిని కాకుండా ఎంపీటీసీ కూడా ప్రతి ప్రోగ్రాం కండక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మేము కూడా వాళ్ళకి సహకరించినాం, వాళ్ళు కూడా మాకు సహకరించారు. అందరికీ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు నమస్కారం. ఎంపీడీఓ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, వీరి యొక్క ఉద్యోగ బృందం అందరూ కూడా బాగున్నారు. వారికి మెమోటో ప్రదానం చేయగలుగుతుంది. సమాన కార్యక్రమం అంతా కూడా ఆనంద డోలిక మధ్య ఉంటుంది. శాసకులందరూ సన్మానిస్తున్నారు. వారిని మెమోటోలు బహుకరించి సన్మానించడం జరుగుతుంది. సమర్పిస్తున్నారు. దాన్ని హృదయపూర్వకంగా స్వీకరించాలని కోరుతున్నాం. అదే లక్ష్మీ నరసింహ మేడం గారు కూడా సార్ గారిని సాధువాద గ్రామ పంచాయతీ అవసరం సర్వించడానికి పంచాయతీ ఎమోటోను కూడా స్వీకరించాల్సిందిగా కోరుతున్నా. సన్మానిస్తున్నారు. వారికి కూడా కార్యక్రమం తరఫున శుభాకాంక్షలు. ప్రెస్మిత్రులు కూడా సాగాన్ని సంబంధించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రెస్మిత్రులు కూడా మెమోటో కూడా వారికి బహుకరించడం జరుగుతుంది.
వారికి ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు ఎంపీఓ గారు వారి బృందంతో వారిని సాటి బృందం కూడా వారిని సన్మానిస్తున్నారు. మండల కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేటువంటి ఎంపీపీ ఎంపీటీసీలకు వైస్ ఎంపీ ఎంపీడీఓ కృతజ్ఞతాభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఆనందోత్సాహాల మధ్య అలరాడుతున్నటువంటి కళ్యాణ శుభగడియలకు అందరి ఆత్మీయులతో గౌరవంగా నాకు జరిగిన